మంచి రూపం, అంతకంటే మంచి ఉద్యోగం. కానీ బుద్ధి దారి తప్పింది. చివరకు ఉద్యోగం ఊడింది. అయినా కూడా పద్ధతి మారలేదు. రౌడీ షీటర్ అవతారం ఎత్తింది. జనంపై బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగింది. దీంతో వ్యవహారం కలెక్టర్ వరకు చేరింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మహిళా రౌడీ షీటర్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో హల్చల్ చేస్తున్న మహిళా రౌడీ షీటర్ పై కలెక్టర్ కు వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బెదిరింపులు, దౌర్జన్యాలతో ఇబ్బందులు పెడుతున్న వైనంపై విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో దావులూరి ప్రభావతిపై నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ విచారణ చేపట్టారు. బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తూ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో గతంలోనే ఆమెను తొలగించారు. అయినా వైఖరి మార్చుకోకపోగా దాడులకు తెగబడుతూ ఉండటంతో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు పోలీసులు. నూజివీడు మండలం మర్రిబంధం, సీతారామపురం గ్రామాలకు చెందిన పలువురిపై బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు దావులూరి ప్రభావతి. గతంలో ఈవిడిపై 13 కేసులు పైగా నమోదు కావడంతో నూజివీడు పోలీసులు ప్రభావతిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రౌడీ షీటర్ ప్రభావతి ఆగడాలను తట్టుకోలేక గ్రామ ప్రజలు పలుమార్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. దీంతో పోలీస్, రెవెన్యూ అధికార యంత్రాంగం దావులూరి ప్రభావతి కదలికలు, నేర చరిత్రపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. విచారణలో గ్రామస్తుల ఫిర్యాదులు వాస్తవమని తేలింది. ఇక పోలీస్ రికార్డులు సైతం ప్రభావతికి వ్యతిరేకంగా వచ్చాయి. రౌడీ షీటర్ ప్రభావతి ఆమె కుటుంబ సభ్యులను బైండ్ అవుట్ చేస్తూ నలుగురికి నూజివీడు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సబ్ కలెక్టర్ సమన్లు జారీ చేశారు. అయితే సమన్లకు సమాధానం ఇచ్చేందుకు 2 రోజుల సమయం కావాలని ప్రభావతి అడగటంతో సబ్ కలెక్టర్ గడువు ఇచ్చారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరిపి తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. అదే పోలీసులు అంతా చెప్పారు నాకు, కానీ ఆవిడ జస్ట్ కొంచెం టైం అడిగి నేను యాక్చువల్లీ తన వర్షన్ కూడా చెప్పి ప్రిలిమినరీ రిటర్న్ సబ్మిషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఇంకొంచెం టైం ఇస్తే నేను యాక్చువల్లీ డీటెయిల్డ్ రిపోర్ట్స్ కూడా ఆవిడ వర్షన్ కూడా ఒకసారి విన్న తర్వాత ఒక డెసిషన్ తీసుకొని ఒక ఆర్డర్ పాస్ చేద్దామని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రభావతి వ్యవహారం పోలీస్ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. బాధితుల ఫిర్యాదుతో సమన్లు జారీ చేసినా వీటికి ప్రభావతి ఏ సమాధానం చెబుతుంది అన్నది వేచి చూడాలి.